మీ చావు మీరు చావండి, మమ్మల్ని మాత్రం లాగకండి. ఇది ఇరాన్కు యూఏఈ చేస్తున్న సూచన. మా జోలికి రాకండి, కావాలంటే ఈ 2 టన్నుల బంగారం తీసుకోండి, అదీ సరిపోలేదా ఈ $3 బిలియన్ తీసుకొని మమ్మల్ని వదిలేయండి అంటోంది. ఇంతకీ యూఏఈ ఇరాన్ను ఎందుకు బదిలాడుకుంటోంది? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. చర్చలు, దౌత్య ప్రయత్నాలు ఆగిపోయాయి. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ 2 దేశాలు ఓసారి కాల్పుల విరమణ అంటున్నాయి. అంతలోనే భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా తమపై బాంబుల వర్షం కురిపించిన వెంటనే గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో మీ యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి అంటూ ఇరాన్కు యూఏఈ విజ్ఞప్తి చేస్తోంది. తమ దేశంపై దాడులు చేయకుండా ఉండేందుకు గాను భారీ ఆఫర్లిస్తోంది. అందులో భాగంగానే ఇరాన్కు 2 టన్నుల బంగారాన్ని యూఏఈ ఇచ్చిందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చేలా ఈ నెల 11, 12 తేదీలలో సుమారు 2 టన్నుల బంగారాన్ని ఇరాన్కు పంపినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో పాటు అమెరికా ఆంక్షల కారణంగా ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను తిరిగి విడుదల చేసేందుకు యూఏఈ అంగీకరించింది. అలా తమ వద్ద ఉన్న నిధులను విడుదల చేసి యుద్ధానికి దూరంగా ఉండాలని యూఏఈ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అబుదాబి, టెహ్రాన్ మధ్య ప్రత్యేకంగా విమానాలు నడిచాయని, వాటిల్లోనే బంగారాన్ని తరలించారనే టాక్ వినిపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి భద్రతలను కాపాడుకోవడంతో పాటు తమ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండడానికే యూఏఈ ఈ వ్యూహాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందనే వాదన వినిపిస్తోంది. బంగారం, నగదుతో పాటు ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్ హ్యాండ్ విమానాలను అమ్మేందుకు కూడా యూఏఈ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరో 14 ప్యాసింజర్ విమానాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది.